శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న అఖండ 2 టీజర్ ఎట్లుందన్న? అన్న రీసెంట్గా అసెంబ్లీలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. మా బాలయ్య బాబు గారు సైకో అన్నాడు అని చెప్పేసి తెగ రాజకీయం చేశారన్న పెద్ద పెద్ద మేధావులు. ఇప్పుడు వచ్చింది డిసెంబర్ 25 అనే ఫీలింగ్లో పడిపోయామన్న. నిన్న చూస్తే మా బాలయ్య బాబు స్టేటస్ లేనోళ్ళు లేరన్న వాట్సాప్లో. అంత డైలాగ్ అసలు ఆ చూపు కానీ ఆ డైలాగ్ కానీ అబ్బాబ్బా చించేశాడన్న. సౌండ్ ఏందన్న డైలాగు, సౌండ్ వినపడనంత మట్టికే, వినపడిందనుకో వేరే ఉంటుంది కథ అంతా. కాబట్టి సౌండ్ అనేది కంట్రోల్లో పెట్టుకో. ఓరికే బాలయ్య బాబు గురించి బయటకు వచ్చి మాట్లాడతాం కాదు, ఓకేనా? ఏది సైకో అంటాము, నువ్వు అసెంబ్లీలో చేయటము, ఏదేదో చేయటం కాదు. ఒక లిమిట్ నీకు ఉండాలి. సౌండ్ వినపడదు, వినపడే అంత మట్టికే. చాలా బాగుందన్న బాలయ్య గారి లుక్స్. మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఒక సింహం మళ్ళీ మా ముందుకు రాబోతుంది అనే హ్యాపీనెస్లో ఉన్నామన్న. అన్న ఒక్కటి చెప్పనన్న, బాలయ్య గారి సినిమా డిసెంబర్ 25 డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు. ఒక్క సినిమా హాల్ కాదన్న, ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుంది. దానికి పోటీ ఉన్న ఏ సినిమాలు రావు. ఉన్న సినిమాలు కూడా పక్కన పెడతారు. ఆ 5 days ఫుల్ హ్యాపీగా చూస్తారన్న ప్రతి ఒక్కడు. బాక్సులు పగిలిపోవడం కాదన్న, మొన్నటిదాకా రప్ప రప్ప ఏదో రిపా ఏదేదో అన్నారు కదా. ఇప్పుడు చూడమను, రప్ప రప్ప అనేది సౌండ్ అనేది ఇప్పుడు మోగబోతున్నాయి. సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. ఆయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు సార్? ఆయన సినిమాలు అన్ని మస్తు ఉంటాయి సార్. ఏదైనా నా అంతలా చాలా ఇష్టమైన భగత్ కేసరి. అలా బేటీ బనావ్ షేర్ అనే డైలాగ్ చాలా నాకు నచ్చింది. అలా ఆమెకు మంచి క్లారిటీ, మంచి ఫైటర్గా మంచిగా ఆమెకు ఇది చేసింది, చాలా మంచిగా చేస్తుంది. దాన్ని తప్ప చాలా సీరియస్గా తీసుకొని చేస్తాడు బిడ్డలాగా. బాలకృష్ణ గారి ఏ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం మీకు? నాకు నరసింహనాయుడు ప్లస్ సింహ మళ్ళా. సో ఆయన సినిమాలు అన్ని కూడా అంటే ఎందుకు ఇష్టమైన సినిమాలు అంటే మీకు? ఎందుకు ఇష్టం అంటే చూస్తాం కాబట్టి ఇష్టపడ్డలో ఇష్టం అంటాం, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదు అంటాం. అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా లేకపోతే స్టైల్ కాదు, ఆయన మాటల గురించి ఇష్టం. ఆయన డైలాగ్స్ చాలా సీరియస్ డైలాగ్ ఇస్తాడు ఆయన. ఆ మెడల్ దింపడం చాలా సీరియస్, మెడల్ దింపడం, నరకడం, ఆయన డైలాగులు ఆయన చాలా సీరియస్గా యాక్టింగ్ ఉంటుంది. అది ఎందుకంటే ఆయన చూడడం సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇచ్చినప్పుడు అనేది యాక్టింగ్ చాలా ఫేమస్ ఉంటుంది ఆడ. ఇండియా మొత్తం ఊపేస్తాడు అంటారు, ఊపుతాడు అనుకోవచ్చా? గ్యారంటీ.